క్రీస్తునందు ప్రియమైన శ్రోతలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యమైన నామంలో మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి ప్రేరేపించి ఈ ప్రత్యేక సమయాన్ని మనకు అనుగ్రహించాడు. ఇది దేవుని సమయం. అంతేకాకుండా దేవుడు మనకు సమయదేవుడు, సమయదాత. సామాన్యులమైన మనకు విలువైన సమయాన్ని ఇచ్చిన దేవుడు. అందుచేత ఈ సమయ వినియోగ క్రమంలో మీరు లేఖనాలు వినడానికి శ్రద్ధ చూపిస్తూ ఆలకిస్తున్నందుకై మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈవేళ మన ధ్యానానికి ఆదికాండం 12వ అధ్యాయం 4వ వచనం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. నేను ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి వందనాలు. లేఖనాలు వినే సమయం, అందును బట్టి మీకు వందనాలు. అన్ని సమయాల్లో మిన్నైన సమయం మీ వాక్యాన్ని వినే సమయమే, అందును బట్టి వందనాలు. ఆలకిస్తుండగా మీ దీవెన ఉంచండి. మీరే మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావం పొందమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన శ్రోతలారా, ఆదికాండం 12వ అధ్యాయం 4వ వచనంలో యెహోవా అతనితో చెప్పిన ప్రకారము వెళ్ళెను అనే మాట చూస్తున్నాం. లోతు అతనితో కూడా వెళ్ళెను అని వెంట మరో మాట ప్రస్తావించబడింది. Lot went along with him. లోతు అతనితో కూడా వెళ్ళెను అనే మాటలో లోతును అబ్రాహాము కోరుకున్నాడా, లోతే అబ్రాహాం వెంట వెళ్ళాడే అనే అనుమానం మనకు స్ఫురిస్తుంది. అబ్రాహాము లోతును తీసుకుని వెళ్ళెను అంటే అది వేరే అర్థం. కానీ లోతు అతనితో కూడా వెళ్ళెను అని చూస్తున్నాం. ఇక్కడ ఒక ప్రత్యేకమైన ఆలోచన మనకు వస్తున్నది. అబ్రాహాము యాత్ర విజయ యాత్ర, విశేష యాత్ర, విప్లవ యాత్ర, సవాలు యాత్ర, ప్రపంచ విశ్వాసులకు ఒక మాదిరి యాత్ర. A journey which is example to all the believers in the world. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే, లోతు అతనితో వెళ్ళాను. దేవుడు చెప్పిన ప్రకారం లోతు వెళ్ళాను కాదు, అక్కడ లోతు అతనితో కూడా వెళ్ళాను. లోతు ఈ యాత్రలో ఒక ఎక్స్ట్రా బాడీ అని మనం అర్థం చేసుకోవాలి. ఈజ్ ఎన్ ఎక్స్ట్రా బాడీ. దేవుడు చెప్పనివాడు, దేవుడు ఆదేశించనివాడు, దేవుడు అనుమతించనివాడు. లోతు అతని వెంట వెళ్ళెను అని చూస్తున్నాం. దేవుని చిత్తము కానిది చెయ్యడం ఎంత ఇబ్బందికరమంటే, దేవుడు చెప్పిన దాన్ని చెయ్యకుండా ఉండడం కంటే ఇబ్బందికరం. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను. దేవుడు చెప్పని దాన్ని చెయ్యడం ఎంత ప్రమాదం అంటే, దేవుడు చెప్పిన దాన్ని చెయ్యకుండా ఉండడం కంటే ప్రమాదమైంది. లాట్ ఈజ్ నాట్ ఇన్ గాడ్స్ విల్. లోతు దేవుని చిత్తములోని వాడు కాదు. స్పష్టంగా మనం గ్రహించవచ్చు. దేవుడు నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశాన్ని అన్నప్పుడు లోతు బంధువుల్లో ఒకడు కాదా? తండ్రి ఇంటిలో ఒకడు కాదా? బహుశా అబ్రాహాముకు సానుభూతి ఉండుండొచ్చు.
లోతు తండ్రి అబ్రాహామునకు తమ్ముడు, హారాను కుమారుడు కదా లోతు. తమ్ముని కుమారుడు కాబట్టి తమ్ముడు చనిపోయాడు గనుక సానుభూతి చూపించవచ్చు. సానుభూతి వేరు, దేవుని చిత్తం వేరు. దేవుని చిత్తము సానుభూతికి అనుకూలము కాదు. సానుభూతి మన భౌతికమైన ఇమోషన్, అది ఫిజికల్ ఇమోషన్. ఫిజికల్ ఇమోషన్స్ విల్ నాట్ ఫుల్ఫిల్ ద ఇంటెన్షన్స్ ఆఫ్ గాడ్. భౌతికమైన మన ఉద్రేకాలు దేవుని ఉద్దేశాలను నెరవేర్చవు. ఇక్కడ లోతు అతనితో కూడా వెళ్ళననే మాట ప్రమాదకరమైన మాట. ఇట్స్ ఎ వైరస్ ఇన్ ద జర్నీ ఆఫ్ అబ్రహాం. ఒక వైరస్ ను వెంట తీసుకువెళ్ళాడు. దేవుని చిత్తము కాని వ్యక్తిని వెంట తీసుకువెళ్ళాడు. అందుకు ఉదాహరణ మనకు కనిపిస్తుంది. మీరు గమనించండి. 12వ అధ్యాయంలో 7వ వచనంలో బలిపీఠం ప్రస్తావించబడింది. 12వ అధ్యాయం 8వ వచనంలో బలిపీఠం ప్రస్తావించబడింది. 13వ అధ్యాయం 4వ వచనంలో బలిపీఠం ప్రస్తావించబడింది. 13వ అధ్యాయం 18వ వచనం బలిపీఠం ప్రస్తావించబడింది. ఇక్కడెక్కడ లోతు ప్రస్తావించబడలేదు. బలిపీఠానికి అనుబంధమైన వ్యక్తిగా ఉన్నవాడు కాదు. బలిపీఠం కట్టడానికి వాళ్ళ పెదనాన్నకు సహాయం చేసిన వాడు కాదు అని మనం అర్థం చేసుకోవచ్చు. ప్రార్థన అంటే గిట్టనివాడు అని అర్థం అండి. కుటుంబ ప్రార్థనకు రాడు అన్నమాట. మన ఇళ్లలో కూడా పిల్లలు అలాగే ఉంటారు. ప్రార్థనకు రారా అంటే వాడు ఏం చేస్తాడు? ఏదో సెల్ ఫోన్ పట్టుకుని సన్నాయి నొక్కుతుంటాడు. చొంగ కార్చుకుంటూ ఏదో అశ్లీల చిత్రాలు చూస్తూ ఉంటాడు. వాడేదో చదివేస్తున్నాడు అనుకుంటాం మనం. వాడు పాడైపోతున్నాడు మనకు తెలియదు. కుటుంబ ప్రార్థనకు రాకపోతే వాళ్ళు లోతులవుతారు. గుర్తుపెట్టుకోండి. లోతైన ఇబ్బందుల్లో కోరుకుపోతారు. లోతు అతనితో కూడా వెళ్ళెను అనే మాట దేవుని చిత్తములో లేని మాట. దేవుని చిత్తములో లేని మాట. దేవుడు చెప్పని మాట. దేవుడు చెప్పని మాటలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఆదామయ్య ఏమన్నాడు? ఆదికాండంలో పండు తినకూడదని దేవుడు చెప్పాడు. అయితే లేఖనాల్లో మనం చూస్తే ఆశ్చర్యపోతాం. మూడవ అధ్యాయం ఆదికాండంలో 3వ వచనంలో, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పిన సర్పంతో నేను. ముట్టకూడదని దేవుడు చెప్పాడండి. దేవుడు చెప్పని మాట. ముట్టి చూడు అంటాడు అపవాది. ముట్టాడు, ఏం కాలేదన్నమాట. మనం ఊహించుకోవచ్చు. నువ్వు ముడితే ఏం కాలేదు కదయ్యా, నష్టం జరగలేదు కదా, నువ్వు చచ్చిపోలేదు కదా, కాబట్టి తినేసేయి అని చెప్పడానికి అవకాశం లేదంటారా? దేవుడు చెప్పని దానిని మనం చేయడానికి వీల్లేదు. దేవుడు చెప్పని దానిని చెప్పడానికి వీల్లేదు. మొదటి పాపంలో దేవుడు చెప్పనిది చెయ్యడం, దేవుడు చెప్పనిది చెప్పడం. ఆలకిస్తున్న శ్రోతలారా, ప్రభు అని దేవుడు మనకు యాత్ర ఇచ్చాడు. మనం యాత్రికులము, పరదేశులము. ఒక చోట నుండి మరో చోటికి, ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి. మనమున్న ప్రాంతం మన సొంత ప్రాంతం కాదు. ఒకప్పుడు ఉద్యోగరీత్యా రావచ్చు, విద్యారీత్యా రావచ్చు, ఉపాధికి రావచ్చు, వ్యాపారానికి రావచ్చు గాక. మనం యాత్రికులము, పరదేశులము. మన యాత్ర దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉండకూడదు. లోతు అతనితో కూడా వెళ్ళిననే మాట అపస్వరం, దేవుని చిత్తంలో లేని మాట. లోతు ఎక్స్ట్రా బాడీ. ఒకసారి ఒక టీచర్ బోర్డు మీద
చాక్ పీస్తో వ్రాస్తున్నాడు పాఠాన్ని. 5 వేళ్లు ఉన్న 5 వేళ్లతో చాక్ పీస్ పట్టుకున్నాడు, వ్రాస్తున్నాడు బోర్డు మీద పాఠాన్ని, నోట్స్ రాస్తున్నాడు. ఆ టీచర్కి 6 వేళ్లున్నాయి. ఈ 6వ వేలు పైకి లేచి ఉంటుంది. జరిగింది ఏమిటంటే 5 వేళ్లతో చాక్ పీస్ పట్టుకుని రాస్తుండగా 6వ వేలు మెల్లగా చెరుపుకుంటూ వచ్చింది. పైకి లేచి ఉంది కదా. ఇదేమిటి చెరిపేది? 6th ఫింగర్, ఎక్స్ట్రా బాడీ. అది ఎక్స్ట్రా బాడీ. ఎక్స్ట్రా బాడీ ప్రమాదం. ఎక్స్ట్రా బాడీ, లోతు ఎక్స్ట్రా బాడీ. 6th ఫింగర్ అని చెప్పాలి. 6th ఫింగర్ ఉంటే 6th సెన్స్ పోతుంది. మనం వాస్తవాన్ని ఆలోచించలేము. లోతు అతనితో కూడా వెళ్ళననే మాట విచారకరమైన మాట, దేవుని చిత్తములో లేని మాట. లోతు దేవుని చిత్తం లేడని ఎందుకు చెబుతున్నాం? బలిపీఠం దగ్గర ఎక్కడ కనిపించలేదు. లోతు ప్రస్తావన మళ్లీ మనకు ఎక్కడ కనిపిస్తుంది? దెబ్బలాడ దగ్గర కనిపిస్తుంది. చూడండి, మీకు ఆ మాటలు జ్ఞాపకం చేస్తాను. 13వ అధ్యాయం 8వ వచనంలో, కాబట్టి అబ్రాము మనం బంధువులము గనుక నాకును నీకును నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకు కలహం ఉండకూడదు అని అంటున్నాడు. వాళ్ళ మధ్యకం వచ్చింది, కలహాలు వచ్చాయి. లోతును బట్టి ఆ ఇల్లు కలహాల కాపురమైంది. లోతును బట్టి ఆ ఇల్లు కలహాల కహాని అయింది. లోతు దేవుని చిత్తములో లేనివాడు. ఆలకిస్తున్న శ్రోతలారా, నీ దగ్గర ఉన్న వస్తువు కావచ్చు, అది దేవుని చిత్తములోనిది కాకపోతే ప్రమాదం తెస్తుంది. ప్రమాదం తెస్తుంది. ఒకడు దేవుణ్ణి పీక్కు తిన్నా అంట, దేవా నాకు కారు కావాలి, కారు కావాలి, కారు కావాలి ఏడుస్తున్నాడు. కానీ దేవుడు కారు ఇచ్చాడు. మరి పెట్రోల్ కావాలి కదా దానికి. పెట్రోల్ అన్నాడు. పెట్రోల్ గతి లేనివాడు కారు ఎందుకురా నీకు అని దేవుడు అనవలసి వచ్చింది. దేవుని చిత్తములో లేని దాన్ని మనం అడిగితే చిత్తైపోతాం, చెత్తైపోతాం. చిత్తుగా ఓడిపోతాం. చెత్త కాగితంలా మనం మారిపోతాం. లోతు దేవుని చిత్తములో లేనివాడు. లోతు ఎంట్రీ తరువాత అబ్రాహాము, ప్రశాంతమైన అబ్రాహాము గృహం కలహాల కాపురంగా మారింది. అంతేకాదు, వారు వేరే బావులు వచ్చింది. చూడండి 13వ అధ్యాయంలో ఆ మాటలు మనం చూస్తాం. 13వ అధ్యాయంలో ఆ మాటలు మనకు అలా కనిపిస్తున్నాయి. 11వ వచనంలో, అట్లు వారు ఒకరికొకరు వేరైపోయిరి. కారణం, లోతు అతనితో కూడా వెళ్ళెను. యాత్రలో అన్ని డిస్టర్బెన్సెసే. బలిపీఠ నిర్మాణంలో పెదనాన్నకు సహాయం చేసిన వాడు కాదు. పైగా అబ్రాహాము వైఖరి ఎంత ఉన్నతమైన భావజాలం కలిగిన వాడంటే 13వ అధ్యాయంలో ఇలాగ మనకు కనిపిస్తుంది. లోతు ఎలా ఉన్నాడో చూడండి. అబ్రాహాముతో కూడా వెళ్లిన లోతు 5వ వచనంలో, లోతుకును గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండెను. అంటే లోతు కూడా సంపాదించుకున్నాడు. అబ్రాహాము లోతుకు తన సొంత అకౌంటే ఉంచాడన్నమాట. ఎవరే, నువ్వు సంపాదించి నీతోనే ఉంచుకో, నాతో కలపొద్దు. నీ కష్టం నీదే, నీ ఆదాయం నీదే, నీ ఆస్తి నీదే. పెదనాన్నం కాబట్టి నీ మీద పెత్తనం చెయ్యను నేను అని చెప్పకపోతే అతడు ఆస్తిపరుడు కాగలడా? స్వతంత్రత ఇచ్చాడు, ఇండిపెండెన్సీ ఇచ్చాడు, స్వేచ్ఛాజీవనం ఇచ్చాడు. పాడైపోయాడు లోతు. పిల్లలకు చాలాసార్లు మనం స్వేచ్ఛ ఇస్తాం. వాళ్ళెక్కడో హాస్టల్లో ఉంటారు. అవసరం ఒకటి, అడిగేదొకటి. పుస్తకాలు కావాలి, పరీక్షల దగ్గరకు వచ్చాయి.
వాటి ఖరీదు 5,000 అంటాడు. పరీక్షలు రావు, పుస్తకాలు అవసరం ఉండదు. పాపం తల్లిదండ్రులు నిజమే అనుకుంటా నా కొడుకు భలే చదువుతున్నాడని 5,000కి 6,000 పంపుతారు. వాడక్కడ జల్సా చేస్తుంటాడు. స్వేచ్ఛ ప్రమాదాన్ని తెస్తుంది. అజం ఉండాలి, చెక్ ఉండాలి, పిల్లలకు చెక్ ఉండాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు, సెల్ ఫోన్ ఎలా వాడుతున్నారు, ల్యాప్టాప్ ఎలా వాడుతున్నారు, ఎలాంటి యాప్స్ వాళ్ళు డౌన్లోడ్ చేశాడు, అర్ధరాత్రి 11, 12 దాకా ఏమిటి దాంతో పని, చెక్ చేశారు ఎప్పుడన్నా? చెక్ చేయకపోతే తర్వాత నెత్తి నోరు కొట్టుకోవాలి. లోతుకు అంత ఆస్తి వచ్చేలాగా అబ్రాము చేయగా లోతు బరి తెగించాడు. లోతు పశువుల కాపర్లకు, అబ్రాం పశువుల కాపర్లు కలహం వచ్చింది. లోతు ఏం చెప్పాలి? ఒరేయ్ పశువుల కాపర్లాగా మీకు బుద్ధి ఉందా లేదురా? ఆయన మా పెదనాన్న, వాళ్ల కాపర్లతో మనకు గొడవేమిటి? మనమే తగ్గుండాలి. మా పెదనాన్న నాకు అన్నం పెట్టాడు, మా పెదనాన్న నన్ను ఇక్కడికి తెచ్చాడు, మా పెదనాన్న నన్ను ఒక ఆస్తికర్తగా చేశాడురా, వాళ్లతో కలహాలేమిటి? సారీ చెప్పి మీరు మర్యాదగా ఉండండి అని చెప్పాలి. చెప్పకపోగా కలహాలు కలిగేలాగా వాళ్ళు ఉన్నప్పుడు నివారించిన వాడు కాదు. పైగా వేరైపోయాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యాత్రలో మనకు కొన్ని పాలసీలు ఉండాలండి, కొన్ని కట్టుబాట్లు ఉండాలి, కొన్ని పద్ధతులు ఉండాలి. అభిమానం సరే, సానుభూతి సరే, మంచితనం సరే, అందువల్ల ఇబ్బందులు మనకు రాకూడదు. దేవునికి మనకు ఉండే బంధానికి అవరోధాలు రాకూడదు. ఇంకా చెప్పాలి అంటే అబ్రహాము యాత్ర ఎక్కడికి వెళ్లాలో తెలియని యాత్ర, ఎంతకాలం ఉండాలో తెలియని యాత్ర, ఎంతవరకు వెళ్లాలో తెలియని యాత్ర. లోతు ఎందుకండి వెంట? వాళ్ళ అమ్ముంది, అరాను భార్య ఉంది, వాళ్ళ మిగిలిన బంధువులందరూ అక్కడే ఉన్నారు. నాహోరు ఉన్నాడక్కడే, వీళ్ళందరూ ఉన్నారు. అరే మీ అమ్మ ఉంది కదా, మీ అమ్మ దగ్గరుండు, మీ అమ్మ దిక్కు లేకుండా ఉంటుంది అని ఎవరు అనకుండా ఉంటారండి. కానీ వీడే అంటే ఇతడే, లోతే అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. అతనితో కూడా వెళ్ళెను. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని చిత్తము కానివి మనకు ప్రమాదాన్ని తెస్తాయి. మరి ఏమిటి దేవుని చిత్తము? లేఖనాలు చాలా స్పష్టంగా దేవుని చిత్తాన్ని గురించి మనకు ప్రస్తావిస్తున్నాయి. ప్రియులారా, దేవుని చిత్త ప్రస్తావన లేఖనాలు తెస్తున్నాయి. ఆ సత్యాన్ని మనం గమనించాలి. దేవుని చిత్తాన్ని గురించిన ప్రస్తావన వాక్యం మనకు తెస్తున్నది. దేవుని చిత్తాన్ని గురించి లేఖనం చాలా వివరంగా, చాలా విశదీకరంగా తెలియజేస్తుంది. ప్రియులారా, దేవుని చిత్తం ఎలాంటిదో లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. చూడండి, లేఖనాలు మనం గమనిస్తే తెస్సలోనికీయులకు మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో, మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధతయందును ఘనతయందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండటే దేవుని చిత్తము. కీపింగ్ అవర్ సెల్స్ వితౌట్ ఫాలింగ్ ఇన్ సిన్, కీపింగ్ అవర్ సెల్ఫ్ హోలీ అండ్ సేక్రెడ్, క్లీన్. ఇది ఎరుగుట,
పరిశుద్ధతగా జీవించడం ఎరుగుట దేవుని చిత్తము. దేవుని చిత్తము. అందుచేత లేఖనాలు చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాయి. లోతు దేవుని చిత్తములో లేనివాడు. పరిశుద్ధత కాపాడుకోలేదు. మనం గమనిస్తే సొదొమ గొమొర్రాలను కోరుకున్నాడు. సొదొమ గొమొర్రాలను ఎవరైనా కోరుకుంటారా? సొదొమ గొమొర్రాలను ఎవరైనా ఆశిస్తారా? ఎక్కడ ఇల్లు కొనుక్కోవాలని ఉందిరా నీకు అని అడిగాడంట ఒకడు. నాకు బాంబేలో ఇల్లు కొనాలని ఉంది అంకుల్ అన్నాడంట. మంచిదిరా, బాంబేలో ఇల్లు కావాలని కోరుకుంటున్నావు. ఎక్కడ కొనాలని ఇల్లు? రెడ్ లైట్ ఏరియాలో కొనాలన్నాడంట. ఎలా ఉంటుందండి? ఎంత ప్రమాదం ఆలోచించండి. సొదొమ గొమొర్రాను కోరుకున్నాడు లోతు. సొదొమ గొమొర్రాల నుండే ప్రపంచానికి భయంకరమైన పాపజాడ్యం ప్రవహించింది. ఏకలింగ సంపర్కం అక్కడి నుంచే మొదలైంది. హోమోసెక్షువాలిటీకి రాజధాని కేంద్రం సొడొమ అండ్ గొమొర్రా. చరిత్ర చెప్తున్నది మనకు ఆ సత్యాన్ని. ఆ స్థలాన్ని కోరుకున్నాడండి. ఆ స్థలాన్ని కోరుకున్నాడు. అందుచేత ప్రియమైన శ్రోతలరా, యాత్ర ఎలాగుంది? దేవుని చిత్త ప్రకారం మన యాత్ర లేకపోతే ప్రమాదం వస్తుంది. రోమీయులకు రాసిన పత్రికలో దేవుని చిత్త ప్రస్తావన 12వ అధ్యాయంలో ఇలాగు మనకు కనిపిస్తుంది. ప్రియులారా, పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో దేవుని చిత్త ప్రస్తావన తెస్తున్నాడు. చూడండి, మొదటి 2 వచనాలలో. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన ఒకటి వలన రూపాంతరం పొందుడి. ఏమిటి దేవుని చిత్తం? దేవుని చిత్తం ఎలాంటిది? ఉత్తమము. దేవుని చిత్తం ఎలాంటిది? అనుకూలము. దేవుని చిత్తం ఎలాంటిది? సంపూర్ణము. అది ఇక్కడ మనం చూస్తున్నాం 12:2 రోమీయులకు రాసిన పత్రికలో. దేవుని చిత్తము ఉత్తమము, దేవుని చిత్తము అనుకూలము, దేవుని చిత్తము సంపూర్ణము. The best is the will of God. The positive is the will of God. The perfect is will of God. దేవుని చిత్తమే జయం. జయహో దేవుని చిత్తం, జయ జయహే దేవుని చిత్తం. మన చిత్తం ఉత్తది, దేవుని చిత్తము ఉత్తమము. సొంత ఆలోచనలు చేసి కొంపలు కూల్చుకున్న వాళ్ళున్నారు. సొంత ఆలోచనలు చేసి నష్టపోయిన వాళ్ళున్నారు. దేవుని చిత్తము ఈ లోక మర్యాదను అనుసరింపనివ్వదు. ఉత్తమము, అనుకూలము, సంపూర్ణము. యేసుక్రీస్తు దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చినవాడు. దేవా, మీ చిత్తము చేయుట నాకు సంతోషమన్న కీర్తనకారుని భావజాలాన్ని కలిగిన వాడుగా ప్రభువైన యేసుక్రీస్తు జీవించాడు. నీ చిత్తమే సిద్ధించుగాక అని కన్నీటితో ప్రార్థన చేశాడు. గెత్సెమనే వనంలో దేవుని చిత్తము సిలువ ఇస్తే సిలువే నాకు తగినది అని భావించాడు యేసుక్రీస్తు. దేవుని చిత్తము కొరడా దెబ్బలిస్తే అవి నాకు తగినమని భావించాడు యేసుక్రీస్తు. దేవుని చిత్తము మేకులు తనకిస్తే తన శరీరాన్ని అప్పగించాడు. మనుషులు చేతులలో పాదాల్లో చీలలు కొట్టునట్టుగా
దేవుని చిత్తం కొరకు చిత్తయిపోయాడో దేవుని చిత్తాన్ని జరిగించి ఆయన విజయశీలుడై మరణాన్ని జయించి తిరిగి లేచాడండి. దేవుని చిత్తం మనకు ఓటమి ఇవ్వదు. నో ఫెయిల్యూర్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. చూడ్డానికి కొంచెం కష్టంగా ఉంటుంది, నోటికి చేదుగా ఉంటుంది గాని కడుపుకు తీపిగా ఉంటుంది దేవుని చిత్తం. నోటికి చేదుగా ఉండి కడుపు తీపిగా ఉండడం మంచిదా? నోటికి తీపిగా ఉండి కడుపుకు చేదుగా ఉండడం మంచిదా? దేవుని చిత్తము కానిది నోటికి తీపిగా ఉంటుంది, కడుపుకు చేదుగా ఉంటుంది. కడుపులో తిప్పుతుంది, కళ్ళు తిరుగుతాయి, కాళ్ళు లాగుతాయి. నోటికి చేదుగా ఉంటే దేవుని చిత్తము కడుపుకు తీపిగా హాయిగా ఉంటుంది. అందుచే దేవుని చిత్తము ఒకవేళ మనకు కష్టంగా ఉన్నా అనుసరించాలి. అది ఉత్తమము, అది అనుకూలము, అది సంపూర్ణము. లోతు అతనితో కూడా వెళ్ళాను అనే ఈ మాట దేవుని చిత్తమునకు అతీతమైన మాట. అందుచేత తన ప్రయాణమంతట్లో లోతు తనకు ఆటంకంగానే కనపడ్డాడు, ఇబ్బందిగానే కనపడ్డాడు. కాని అబ్రాము పల్లెత్తి మాట అనలేదు. శారమ్మ కూడా లోతును పల్లెత్తి మాట అనలేదు. ఆదర్శ దంపతులు అండి వాళ్ళు, ఆదర్శ దంపతులు. కానీ లోతు రావడం ద్వారా వాళ్ళకి ఇబ్బంది కలగ్గా లోతు మనకు పాఠమయ్యాడు, లోతు మనకు సందేశం అయ్యాడు. లోతే లేకపోతే ఈ ప్రసంగమే లేదు, మీరు వినేది లేదు, నేను చెప్పేది లేదు. లోతు అతనితో కూడా వెళ్ళెను అనే మాట దేవుని చిత్తములో లేని మాట, అబ్రాము జీవితానికి ఆటంకంగా పరిణమించిన మాట. అందుచేత ప్రియమైన శ్రోతలారా, దేవుని చిత్తానికి లోబడదాం. దేవుని చిత్తానికి మనం సాష్టాంగ ప్రమాణం చేద్దాం. దేవుని చిత్తానికి మనం అనుకూలంగా ఉందాం. ప్రభువా, మీ చిత్తము సిద్ధించుగాక, మీకు లోబడతాను. మీ లేఖనం, దేవుని చిత్తం అంటే లేఖనం, వాక్యం. వాక్యంలో పొరపాటు ఉండదండి, వాక్యంలో పొరపాటు ఉండదు. ప్రింటింగ్ పొరపాట్లు ఉంటాయి వేరు, కానీ వాక్యంలో పొరపాటు ఉండదు. నో ఎర్రర్ వి ఫైండ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నో ఎర్రర్, బియాండ్ ఎర్రర్స్. The word of God is beyond errors. ఈ వాక్యం మనకు అందించబడుతుండగా శ్రోతలారా, లోతు వంటి బలహీనతలు ఏమైనా ఉన్నాయా? అంటే మన దేవుని చిత్తము కానివి నీ దగ్గర ఏమైనా ఉన్నాయా? అవి ఆశలు కావచ్చు, వయో కోరికలు కావచ్చు, ఇంకా లోక సంబంధమైన ఆకర్షణలు కావచ్చు గాక, సొదొమ గొమొర్రాల వంటి కన్నులకు ఇంపైనవి కావచ్చు గాక. వాటిని విడిచిపెట్టు. ఆలకిస్తున్న శ్రోతలరా, లోతు దేవుని చిత్తానికి వ్యతిరేకిగా ఉన్నాడు అని ధ్యానించాం. నీవు అనుకూలంగా ఉన్నావా? దేవుని చిత్తాన్ని 100% చేసిన యేసుక్రీస్తు నీ చిత్తము సిద్ధించుగాక అని చెప్పి మరణించి తిరిగి లేచి రానయ్యున్నాడు. ఈ క్రమంలో నీవు కూడా దేవుని చిత్తానికి అనుకూలంగా ఉండేలా జీవించడానికి, యేసు ప్రభువా, నా ప్రతి పాపం క్షమించండి, మీ చిత్తానికి నేను అనుకూలంగా ఉండే భాగ్యం దయచేయండి, అలాగూ జీవించి దీవించబడే అవకాశం, ఆశీర్వాదం ఇవ్వండి ప్రభువా అని ప్రార్థన చేస్తే ప్రభు క్షమించి నిన్ను తన చిత్తములోని వ్యక్తిగా గుర్తించి నీ చిత్త వృత్తిని మార్చి అనుకూలమైన వ్యక్తిగా చేసుకుంటాడు, ఆశీర్వదిస్తాడు. ఆ కృప దేవుని నుండి పొందడానికి ప్రభువు నీకు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఆలకించిన శ్రోతలు